నమస్తే. అన్నీ ఉన్నా కూడా ఎందుకో మనసు ఖాళీగా వెలితిగా అనిపిస్తుందా? ఇదే ప్రశ్న ఒకప్పుడు రాముడికి కూడా వచ్చింది. అయోధ్యలో అన్నీ ఉన్నా రాముడిని ఈ జీవితం అంతా ఎందుకు ఖాళీగా వెలితిగా అనిపిస్తుంది అనే ప్రశ్న డిస్టర్బ్ చేసింది. రాజ్యం ఉంది, కుటుంబం ఉంది, కానీ మనసులో ప్రశాంతత లేదు. అప్పుడు ఆయన దగ్గరికి వశిష్ఠ మహర్షి వచ్చారు. ఆయన ఒక మాట అన్నారు, చిత్తమేవ హి సంసారః తస్మాత్ తచ్చాంతయే యత్నః. ఈ ప్రపంచం బయట లేదు రామా, నీ మైండ్లోనే ఉంది. మైండ్ రెస్ట్లెస్ అయితే జీవితం భారం అవుతుంది, మైండ్ కామ్గా అయితే అదే జీవితం ఆనందం అవుతుంది. అప్పటి నుంచి రాముడు తన మనసుని గమనిస్తూ జీవితం నిజంగా ఏమిటో అర్థం చేసుకుంటూ లోపల నుంచి శాంతిని, ఆనందాన్ని పొందడం ప్రారంభించాడు. అందుకే రమంతే యోగినః అస్మిన్ ఇది రామః. యోగులు ఎక్కడ ఆనందాన్ని పొందుతారో అదే రాముడు. ఇది ఏన్షియంట్ విజ్డమ్ మాత్రమే కాదు, ఈ మోడర్న్ సైన్స్ కూడా అదే చెప్తుంది. మన బ్రెయిన్ మన రిపీటెడ్ థాట్స్ని, ఫోకస్ని ఫాలో అవుతుంది. ఏది రిపీట్ చేస్తావో అదే స్ట్రాంగ్ అవుతుంది. అంటే రాముడు బయట ఎక్కడో ఉన్న దేవుడు మాత్రమే కాదు, మన మనసు ఆనందంగా ప్రశాంతంగా ఉన్న ఒక స్థితి. అందుకే ఈ శ్రీరామనవమి రోజు నిదానంగా మనస్సుతో శ్రీరామ జయం, శ్రీరామ జయం, శ్రీరామ జయం అని జపించండి. ఇది మన మనసుని స్లోగా సెటిల్ చేస్తుంది, లోపల ఉన్న నాయిస్ని కామ్ చేస్తుంది, మీ పనులకు సాధనకి జయాన్ని ఇస్తుంది. రాముడు ఎక్కడో దేవాలయంలోనే లేడు, మీరు రామ అని జపించే ప్రతిసారి మీ లోపలే ఆయన జీవం పోసుకుంటాడు. ఇప్పుడే 10 seconds తీసుకోండి, రామ అని 11 సార్లు జపించండి. కంప్లీట్ చేసిన వాళ్ళు కామెంట్లో రామ అని టైప్ చేయండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హరి ఓం.